ఏం మాట్లాడుతున్నావయ్యా? అబ్రహాము హాగరు గుడారములో ఉన్నప్పుడు, శారమ్మ తన గుడారములో ఉన్నప్పుడు స్పష్టంగా దేవుడు గొడ్రాలా, పిల్లలు కనని దానా, జయగీతం ఎత్తిపాడు. మరలా చెప్తున్నాను, ఆ రోజుల్లో గుడారాలు తయారు చేసింది ఆడవాళ్ళు. వాళ్లే తోలు తీసుకొచ్చుకుని 4 తోళ్ళు కుట్టేసి ఏడ్చుకోవడమే, అంతే. నీ గుడారపు తెరలు విశాలపరచు. ఎందుకు? ఉండేది ఇద్దరమే కొంపలో. అయినా ఈ ముసలోడు ఈ మధ్య ఆ కొంపలోనే ఎక్కువ ఉంటున్నాడు, ఈ కొంపలో ఉండట్లే. ఒక్కదానికి ఎందుకు గుడారం? నువ్వు పిల్లల్ని కంటావు, నీ పిల్లలు ఎక్కువ అవుతారు. 20-30 మంది పిల్లలు అయ్యాక ఆడుకోవడానికి ఇబ్బంది అవుద్ది. విశాలపరచు. ఆలు లేదు, మనవడి పేరు అది. మరలా దేవుడు చెప్తారు, నీ సంతానం అధికమవుతారు, నీ సంతతి పెరుగుతారు. 54వ అధ్యాయం శారమ్మతో చెప్తున్నాడు, శారా, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. కొట్టేది గట్టి కొట్టబ్బా. హల్లెలూయా.